Good evening, money persons. Welcome to Daily Mansion number 941 powered by Dito, which is highest rated insurance advisory platform. And ఈరోజు డైలీ మనిషి విషయంకి వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ లేచేసరికి ఒక షాకింగ్ న్యూస్తో లెగాల్సి వచ్చింది. అదానీ గ్రూప్ స్టాక్స్ మీరు ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. దీనికి రీజన్ ఏంటంటే అదానీ గ్రూప్ రిలేటెడ్గా యూఎస్ నుంచి వచ్చినటువంటి బ్యాడ్ న్యూస్. దీనివల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ ఒకటే కాదు, ఈ అదానీ గ్రూప్తో రిలేట్ అయినటువంటి మరికొన్ని స్టాక్స్ మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మన మార్కెట్ పైన కూడా మనం కొంత ఇంపాక్ట్ చూస్తాం. సో వీటి రిలేటెడ్గా అంటే ఏ స్టాక్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి అన్నది ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 422 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,155 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 168 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,349 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.37% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.72% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.5% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. ఈ రోజు మన మార్కెట్ ని అదానీ గ్రూప్ స్టాక్స్ ఎక్కువగా డ్రాగ్ చేశాయి. ఈ రోజు సెషన్ లో నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 168 పాయింట్స్ లోని అదానీ ఎంటర్ప్రైజెస్ 34 పాయింట్స్ పైన డ్రాగ్ చేసినట్లయితే అదానీ పోర్ట్ స్టాక్ 28 పాయింట్స్ డ్రాగ్ చేయడం జరిగింది. అంటే 60 పాయింట్స్ పైన నిఫ్టీని అదానీ గ్రూప్ కంపెనీస్ డ్రాగ్ చేశాయి. అండ్ వీటితో పాటు రిలయన్స్ ఒక 30 పాయింట్స్ అండ్ ఐటీసీ ఒక 21 పాయింట్స్ డ్రాగ్ చేయడం జరిగింది. సో దీంతోనే ఓవరాల్ గా ఈ రోజు సెషన్ లో మార్కెట్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అయింది. సో ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లోని అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ అదానీ పోర్ట్సే కాకుండా రిమైనింగ్ అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి ఈ రోజు సెషన్ లోని చాలా ప్రెషర్ కనపడింది. ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇంతలా ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి రీజన్ ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వచ్చినటువంటి న్యూసే ఈ స్టాక్స్ ని ఇంతలా డ్రాగ్ చేశాయి. యాక్చువల్లీ ఈ న్యూస్ లో మనం ఏముందో మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా దీని వలన అదర్ స్టాక్స్ కూడా ఇంపాక్ట్ అవబోతున్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వచ్చినటువంటి నెగిటివ్ న్యూస్ ని మీకు అర్థమయ్యేలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంట్రీలోని సోలార్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ సోలార్ ప్రాజెక్ట్స్ అదానీ గ్రూప్ కి ఫేవర్ గా వచ్చేందుకు గాను అదానీ గ్రూప్ వాళ్ళు కొంతమంది ఇండియన్ అఫీషియల్స్ కి $250 మిలియన్ బ్రైబ్ ని వీళ్ళు ఆఫర్ చేసినట్లుగా యుఎస్ అటార్నీ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని బయటపడినట్లుగా క్లెయిమ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన ఇండియాకి చెందినటువంటి అఫీషియల్స్ కి వీళ్ళు బ్రైబ్ అంటే లంచం ఇస్తే యుఎస్ అటార్నీ ఆఫీస్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసిందని చెప్పి మీకు డౌట్ రావచ్చు కదా. దానికి రీజన్ ఏంటంటే అదానీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ యుఎస్ డాలర్ బాండ్స్ ని ఇష్యూ చేస్తుంటారు కదా. ఈ బాండ్స్ ని ఇష్యూ చేసి యుఎస్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ నుంచి అండ్ వేరియస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తుంటారు. ఈ విధంగానే వీళ్ళు ప్రీవియస్ గా ఈ బాండ్స్ ని ఇష్యూ చేసి ఫండ్ రైజ్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ చేసినటువంటి టైంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ యాంటీ కరప్షన్ లాస్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుందని చెప్పి ఇన్వెస్టర్స్ కి అబద్ధాలు చెప్పి ఇన్వెస్టర్స్ ని మోసం చేయడం ద్వారా ఈ ఫండ్స్ ని రైజ్ చేసి ఆ ఫండ్ ని వీళ్ళు ఇండియాలో సోలార్ ప్రాజెక్ట్స్ ని విన్ అవ్వడానికి అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్ కి లంచంగా ఇవ్వడానికి ఉపయోగించారని. సో యుఎస్ లా ప్రకారం చూసినట్లయితే ఇది ఇన్వెస్టర్స్ ని మోసం చేయడమే. కాబట్టి అదానీ గ్రూప్ యొక్క డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారి పైన అండ్ ఆయన నెఫ్యూ అయినటువంటి సాగర్ అదానీ అండ్ వినీత్ ఎస్ జైన్ తో పాటుగా టోటల్ గా 7 మెంబర్స్ పైన ఛార్జ్ ఫైల్ చేయడం జరిగింది. ఛార్జ్ ఫైల్ చేశారంటే వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసేస్తారని కాదు. ఈ ఛార్జ్ ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఆ తప్పు చేయలేదని చెప్పి యుఎస్ కోర్టులోని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు కోర్టు అయితే చూపెడుతుంది కదా, అవి కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాటిని వీళ్ళు ప్రూవ్ చేసుకోగలిసారు అనుకోండి, అంటే అది తప్పు అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకోగలిసారు అనుకోండి, దెన్ ఫైన్. అలా కాకుండా వీళ్ళు తప్పు చేశారని కనుక బయటపడినట్లయితే వీళ్ళ పైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. అదానీ గ్రూప్ కి చెందినటువంటి ఒక్క కంపెనీ ఇటువంటివి చేసింది అంటే రిమైనింగ్ కంపెనీస్ లో కూడా ఇటువంటి అవకతవకలే జరిగేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. ఆ కన్సర్న్స్ రైజ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూసాం. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ కి అదానీ గ్రూప్ కి చెందినటువంటి చాలా స్టాక్స్ తెలుసు కదా. వీటితో పాటు వీళ్ళు రీసెంట్ గానే ఐటీడీ సిమెంటేషన్ అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. సో ఇది కూడా అదానీ గ్రూప్ కిందకే రాబోతుంది. దాంతో ఐటీడీ సిమెంటేషన్ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. ఈవెన్ ఈ ఐటీడీ సిమెంటేషన్ తో పాటుగా 2 days బిఫోరే వీళ్ళు పిఎస్పీ ప్రాజెక్ట్స్ లో కూడా మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో మనకి పిఎస్పీ ప్రాజెక్ట్ స్టాక్ లో కూడా నియర్లీ 10% ఫాల్ కనపడింది. సో ఈ విధంగా న్యూస్ రావడంతో దీనికి అదానీ
గ్రూప్ కూడా రెస్పాండ్ అయింది. వీళ్ళపైన యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఏవైతే క్లెయిమ్స్ చేస్తున్నారో అవన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ అని, దీని మీద మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పి ఈ రోజు అదానీ గ్రూప్ ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అండ్ కంపెనీ అయితే హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నెన్స్ ని మెయింటైన్ చేయడానికి ఎప్పుడు కూడా కమిట్ అయి ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో జనరల్లీ ఇటువంటి క్లారిఫికేషన్ వచ్చినా కూడా వీళ్ళపైన అది కూడా యుఎస్ కి చెందినటువంటి కోర్టు నుంచి ఎటువంటి అలిగేషన్స్ వచ్చాయంటే దీనివల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ పైన అయితే మనం కొంతకాలం మేజర్ ఇంపాక్టే చూసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా దీని రిలేటెడ్ గా వేరియస్ అదర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రీసెంట్ గానే వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ యూఎస్డి డినామినేషన్ బాండ్స్ ని ఆఫర్ చేసి ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. కాకపోతే ఈ న్యూస్ రావడంతో ఈ యూఎస్ డినామినేషన్ బాండ్ ఆఫరింగ్ ప్రాసెస్ అయితే వీళ్ళు ప్రెజెంట్ నిలిపివేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఇటువంటి న్యూస్ వచ్చేసరికి మీకు ప్రీవియస్ గా గుర్తున్నట్లయితే హిండెన్బర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు కదా అదానీ గ్రూప్ రిలేటెడ్ గా. ఆ రిపోర్ట్ వచ్చిన టైంలోని అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. ఆ స్టాక్స్ అంతలా కరెక్ట్ అయిన తర్వాత జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు ఆ టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్ ని చాలా స్ట్రాంగ్ గా అక్వైర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ స్టాక్స్ బాగానే రికవర్ అయ్యాయి అండ్ జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళకి కూడా మంచి బెనిఫిటే కలిగింది. కాకపోతే ఇప్పుడు యుఎస్ నుంచే అదానీ గ్రూప్ పైన ఇటువంటి క్లెయిమ్స్ వచ్చేసరికి దీనికి జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని అయితే వీళ్ళు మానిటర్ చేస్తున్నామని అండ్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లోని 90% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ అదానీ గ్రూప్ తో సంబంధం లేనటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశామని, సో ఇష్యూ రిలేటెడ్ గా అన్ని డీటెయిల్స్ ని తీసుకుని మా టీం అయితే వర్క్ చేస్తుంది. ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఏమైనా అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకోవాలంటే అటువంటి యాక్షన్స్ కూడా తీసుకుంటామని చెప్పి జీక్యూజీ పార్ట్నర్స్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ ఇష్యూ వలన అదానీ గ్రూప్ స్టాక్స్ ఇంకా ఫర్దర్ గా కరెక్ట్ అవుతాయి అండ్ ఇది పెద్ద ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు కనపడితే ఈవెన్ జీక్యూజీ పార్ట్నర్స్ కూడా అదానీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జీక్యూజీ పార్ట్నర్స్ కనుక అటువంటి డిసిషన్ తీసుకుని వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి అదానీ గ్రూప్ స్టాక్స్ ని కనుక వాళ్ళు సెల్ చేశారనుకోండి, ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనకి మేజర్ ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ఈ జీక్యూజీ పార్ట్నర్స్ అనే కాదు, వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండ్ ఎల్ఐసి కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుందన్న విషయం మనకు తెలుసు కదా. సో ఇష్యూ వలన వీళ్ళందరిపైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఒకవేళ వీళ్ళు చాలా మంది అదానీ గ్రూప్ స్టాక్స్ ని కనుక సెల్ చేశారనుకోండి, దెన్ అదానీ గ్రూప్ స్టాక్స్ లోని కొంతకాలం ప్రెషర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి, లాస్ట్ టైం హిండెన్బర్గ్ వాళ్ళు వేరియస్ క్లెయిమ్స్ చేశారు కదా అదానీ గ్రూప్ పైన, దాని నుంచి ఎలాగోలా అదానీ గ్రూప్ అయితే బయటపడి అగైన్ స్టాక్స్ అయితే రికవర్ అయ్యాయి. నో యుఎస్ నుంచి వచ్చినటువంటి కొత్త ఇష్యూ ఏదైతే ఉందో దాని నుంచి ఈసారి అదానీ గ్రూప్ ఏ విధంగా బయటపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఒకవేళ నిజంగానే అదానీ గ్రూప్ ఇటువంటివి చేసిందని కనుక బయటపడింది అనుకోండి, ఈ ఇంపాక్ట్ అదానీ గ్రూప్ స్టాక్స్ పైనే కాదు, అదానీ గ్రూప్ కి భారీగా లోన్స్ ఇష్యూ చేసినటువంటి పిఎస్యూ బ్యాంక్స్ ఉంటాయి కదా, లైక్ ఎస్బీఐ కావచ్చు లేదా అదర్ పిఎస్యూ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ పిఎస్యూ బ్యాంక్స్ మీద మనం ప్రెషర్ చూడొచ్చు. దీంతో పాటు పిఎఫ్సి అండ్ ఆర్ఈసి లాంటి కంపెనీస్ కూడా ఈ అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి లోన్స్ ఇష్యూ చేస్తుంటాయి. సో ఆ కంపెనీస్ పైన కూడా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఫైనల్లీ ఇప్పటికైతే ఇంకా కంప్లీట్ గా ప్రూవ్ అవ్వలేదు. వాళ్ళు జస్ట్ ఎలిగేషన్స్ చేశారు, అది కాదని చెప్పి అదానీ గ్రూప్ ప్రూవ్ చేసుకోవాల్సింది. ఫైనల్ వర్డిక్ట్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారిని అండ్ మరికొంతమందిని నియమించి దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయని అండ్ అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయని ఇలా మీడియాలో చాలా న్యూస్ లో వస్తున్నాయి. కానీ ఏదైనా సరే అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మనం ఇది నిజమని నమ్మలేం. సో గవర్నమెంట్ దీనిపైన ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అన్నది కూడా మనం చూడవలసి ఉన్నది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇన్వెస్టర్స్ కి అయితే ఒక ఇంపార్టెంట్ అలర్ట్. లాస్ట్ టైం హిండెన్బర్గ్ రిపోర్ట్ టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్ పడి మళ్ళీ రికవర్ అయ్యాయి కదా, సో అలా స్టాక్స్ కరెక్ట్ అయిన టైంలో మనం కొనుంటే ఈ పాటికి మంచిగా డబ్బులు అంటే ప్రాఫిట్స్ వచ్చేవి కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారు కదా. సో ఈసారి కూడా కరెక్ట్ అయ్యే ఇది ఆపర్చునిటీ అని చెప్పి ఎవరైనా కొనేద్దాం అనుకుంటుంటే మాత్రం కంగారు పడకండి. ఎందుకంటే ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు కదా. లాస్ట్ టైం హిండెన్బర్గ్ టైంలో కూడా ఒక 2 రోజులు ఏం స్టాక్స్ కరెక్ట్ అవ్వలేదు, చాలా రోజులే స్టాక్స్ లో ప్రెషర్ కనపడి దాని తర్వాత రికవరీ చూసాం. ఈ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు నిజంగా బయటపడతారా లేదా అన్నది మన ఎవ్వరం కూడా ఇప్పుడే చెప్పలేం కదా. బయటపడ్డారనుకోండి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అది కంపెనీస్ రిలేటెడ్ గానే కాదు, మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా పాజిటివే. కాకపోతే ఆ ఇష్యూ ఎంత కాలం కొనసాగుతుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఈ ఫాల్ ని ఆపర్చునిటీగా తీసుకుని ఎవరైనా కంగారు పడి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కంగారు పడిపోకండి. ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ లో ఫైనల్ గా ఏం జరుగుతుంది అన్నది ఎవరూ చెప్పలేం. ఒకవేళ నెగిటివ్ గానీ అయిందనుకోండి, ఆ స్టాక్స్ ని మనం సెల్ చేయాలన్నా కూడా అటువంటి సందర్భంలో సెల్ చేయలేక నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మన మార్కెట్ ని ఎంత కాలం ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి చాలా మంది వరీ అవుతుంటారు కదా. కొంతవరకు మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ ఆల్రెడీ వేరియస్ అదర్ ఇష్యూస్ అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇటువంటి వాటితోని మన మార్కెట్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూనే వస్తున్నాం కదా. ప్రెసెంట్ అయితే మార్కెట్ కొంత బెటర్ వాల్యుయేషన్ కి వచ్చింది. అంటే ప్రీవియస్ గా చాలా ఎక్స్పెన్సివ్
వాల్యుయేషన్స్ లో ఉండేది, బట్ ఇప్పుడు కొంత బెటర్ వాల్యుయేషన్స్ కే వచ్చింది. కాబట్టి ఒకవేళ అదర్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేయడం, అంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో రిజల్ట్స్ అవి బాగా పోస్ట్ చేయడం ఇలా చేశాయనుకోండి, మనకి మార్కెట్ లో రికవరీ అనేది కనబడుతుంది. బట్ ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ తో మాత్రం ఇన్వెస్టర్స్ కొంతకాలం అంటే ఇష్యూ క్లియర్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరితో కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయాలి. నిన్న పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ వాళ్ళు ఎస్పెషల్లీ తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అలర్ట్ ని రిలీజ్ చేశారు. ప్రెసెంట్ తెలంగాణలో కోల్డ్ వేవ్ స్టార్ట్ అయింది కదా, సో ఈ కోల్డ్ వేవ్ తో చాలా మందికి జ్వరాలు, జలుబులు ఇటువంటివి వస్తున్నాయని చెప్పి, సో ఈ కోల్డ్ వేవ్ టైంలోని చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. అండ్ మీరే కాదు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ రిలేటెడ్ గా కూడా మర్చిపోకుండా ప్రికాషన్స్ అయితే తీసుకోండి. మనం ఒకసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్న చెప్పిరావు కదా. సో ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చి మనం హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, హాస్పిటల్ బిల్స్ ఎంత అవుతున్నాయో మీ అందరికీ ఐడియా ఉన్నది కదా. దట్టు మన కంట్రీలో చూసినట్లయితే అన్నిటికన్నా కూడా మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఏదైనా సర్జరీ అయితే ఎంతెంత బిల్స్ పే చేయాల్సి వస్తుందో, సో ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, మన దగ్గర ఉన్న వెల్త్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది కదా. సో అలా వెల్త్ డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండాలంటే మనందరి దగ్గర కూడా మ్యాండేటరీగా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. సో మీలో ఎవరి దగ్గరైనా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పిక్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉండొచ్చు కదా. మీకు డిటో ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ ఉంది కదా, దానిలో కాల్ అంటే మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ అడ్వైజరే మీకు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. ఈ డౌట్స్ క్లియర్ అయ్యాక మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. డిటో ప్లాట్ఫామ్ లో మీ కాల్ బుక్ చేసుకోవడానికి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లోను ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. మిస్ అవ్వకుండా కాల్ బుక్ చేసుకుని వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి చెందినటువంటి హైదరాబాద్ బొల్లారం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ నవంబర్ 13th నుంచి నవంబర్ 19th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఫామ్ 483 తోని 7 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదైనా ఫార్మా కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఇటువంటి అబ్జర్వేషన్స్ వచ్చాయనుకోండి, అదే ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే ప్రెషర్ కి గురయ్యాయి. దీంతో పాటు డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ ఉండడంతో ఈ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాము. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కి చెందిన వెస్ట్ బెంగాల్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 226 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 13 హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫ్యారియర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. అండ్ ఈ ఫ్యారియర్స్ ని వీళ్ళు హూగ్లీ రివర్ పైన ఆపరేట్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిఎంఎల్ వాళ్ళకి కూడా సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 246 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 48 రేర్ డంప్ ట్రక్స్ ని వాటి స్పేర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడంతో పాటు 1+4 years పాటు మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా వీళ్ళు అందించవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది బిఎంఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా సెబీ చాలా సార్లు కన్సర్న్స్ రైజ్ చేసింది కదా. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ లోని రీటైల్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మెయిన్లీ ఈ ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్ ని అర్థం చేసుకోకుండా చాలా మంది ఈ ఎస్ఎంఈస్ వెనకాల పడుతున్నారని, ఫైనాన్షియల్ ఇయర్ 22లోని ఈ ఎస్ఎంఈస్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ 4 times పెరిగినట్లయితే 23 నాటికి అది 46 times పెరిగింది. అదే 24 కి చూసినట్లయితే ఏకంగా 245 times పెరిగింది. సో ఇంతలా ఎస్ఎంఈస్ లో ఉన్నటువంటి రిస్క్ ని అర్థం చేసుకోకుండా ఇన్వెస్టర్స్ వెనకాల పడుతున్నారు. ఒక్కసారి అదేమైనా తేడా కొట్టిందంటే ఆ డబ్బులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉండడంతో ఇప్పుడు ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా సెబీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ని ప్రపోజ్ చేస్తూ కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా ఎస్ఎంఈ ఐపీఓ లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 1 lakh సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఉండేది. దాన్ని ఇప్పుడు 2 lakh rupees కి పెంచాలని చెప్పి సెబీ ప్రపోజ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఇష్యూ సైజ్ లోని ఓఎఫ్ఎస్ కాంపోనెంట్ 20% అంటే ఆఫర్ ఫర్ సేల్ జస్ట్ 20
20% మాత్రమే ఉండాలని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని అదర్ ప్రపోజల్స్ ని కూడా సెబీ తీసుకురావడం జరిగింది. చూడాలి, ఈ ప్రపోజల్స్ అన్ని కనుక పాస్ అయ్యాయి అనుకోండి, కొంతవరకు ఈ ఎస్ఎంఈస్ రిలేటెడ్ గా స్ట్రిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ స్టిల్ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ కంప్లీట్ గా తగ్గిపోద్దా అంటే ఈ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ని కంప్లీట్ గా తగ్గించడం అన్నది కష్టం. ఓన్లీ ఇన్వెస్టర్స్ లో అవేర్నెస్ పెరిగినట్లయితేనే ఈ ఎస్ఎంఈస్ లో ఉన్నటువంటి రిస్క్ ని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎస్ఎంఈస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ అండ్ అలాగే రిస్క్ గురించి ఆల్రెడీ 2 వీక్స్ బిఫోరే మన ఛానల్లో ఒక కంప్లీట్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. యాక్చువల్లీ ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ వీడియోని ఈరోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మీ ఫ్రీ టైమ్ లో ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అంటే ఎస్ఎంఈస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్ ఏంటి, కంపెనీస్ ఎలా అర్థం చేసుకోవాలి, ఒకవేళ అర్థం చేసుకోకపోతే మనం ఏ విధంగా నష్టపోతాం అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోని చూస్తే అర్థం అవుతాయి. మీ ఫ్రీ టైమ్ లో ఒకసారి ఈ వీడియోని వాచ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచిన దగ్గర నుంచి క్రిప్టోస్ లో కొంత మూమెంటం కనబడుతుంది కదా. దీంతో క్రిప్టో కరెన్సీ సైడ్ అగైన్ కొంతమందికి ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. కాకపోతే లాస్ట్ టైం ఈ క్రిప్టోస్ రిలేటెడ్ గా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా, కొంతమంది నష్టపోయి కూడా ఉంటారు. ఈ క్రిప్టోస్ బజ్ టైమ్ లో బాగానే పెరుగుతాయి, కానీ పడిన తర్వాత అంటే ఇక్కడ ఒక రెగ్యులేటర్ అని ఏమీ ఉండరు కదా. సో ఇవి ఒక్కసారి కరెక్ట్ అయ్యాయంటే వీటి నుంచి ఎగ్జిట్ అవడం కూడా కష్టమే. ఈ క్రిప్టోస్ రిలేటెడ్ గా త్వరలోనే మన గవర్నమెంట్ అయితే ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేయొచ్చు అని చెప్పి ఈరోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. అంటే ఈ కన్సల్టేషన్ పేపర్ ఐదర్ క్రిప్టోని బ్యాన్ చేయడం గురించి కానీ లేదా క్రిప్టోని లీగలైజ్ చేయడం గురించి కానీ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కానీ జనరలీ మన గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ అయితే ఎప్పుడు కూడా ఈ క్రిప్టోస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా లేదంటే పాజిటివ్ గా లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ రెగ్యులేటర్ అన్నది ఉండదు కదా, వీటిని దేనికి యూజ్ చేస్తారు అండ్ ఇవి చాలా ఇల్లీగల్ పనులకే యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో దీంతోనే గవర్నమెంట్ ఎప్పుడు కూడా వీటి రిలేటెడ్ గా పాజిటివ్ గా అయితే లేదు. అండ్ ఒకవేళ కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేసినా కూడా మైట్ బి గవర్నమెంట్ ఈ క్రిప్టోస్ బ్యాన్ రిలేటెడ్ గానే రిలీజ్ చేయొచ్చు, కానీ పాజిటివ్ గా ఉండకపోవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ క్రిప్టోస్ రిలేటెడ్ గా బజ్ వినబడుతుంది కదా అని చెప్పి కొంతమంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వీటి సైడ్ ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కోవిడ్ టైంలో కూడా ఇలాగే జరిగింది, కానీ దాని తర్వాత చాలా మంది వీటి వల్ల నష్టపోయారు. సో ఇన్వెస్టర్స్ అయితే ఏవైనా సోషల్ మీడియాలో క్రిప్టోస్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనపడుతున్నా వాటికి కొంత దూరంగా ఉండడానికే ప్రయత్నించండి. నెక్స్ట్, నిన్న టెలికాం కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. టెలికాం కంపెనీస్ టవర్ కాంపోనెంట్స్ అండ్ గ్రీన్ షెల్టర్స్ రిలేటెడ్ గా ఏవైతే డ్యూటీస్ అవి పే చేసి ఉంటాయో అవి నాన్ క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ గా పే చేసినటువంటి డ్యూటీస్ కాబట్టి వాటిని వీళ్ళు క్లెయిమ్ చేయకూడదని చెప్పి ప్రీవియస్ గా బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో టెలికాం కంపెనీస్ అన్ని కూడా దీనికి అగైనిస్ట్ గా సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అయ్యాయి. ఈ సుప్రీం కోర్ట్ ఈ డ్యూటీస్ ని వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పి టెలికాం ఇండస్ట్రీకి పాజిటివ్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఈ సెక్టర్ లో కంపెనీస్ లైక్ ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్, ఇండస్ టవర్స్, టాటా టెలి సర్వీసెస్ లాంటి కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి ఎన్బిసిసి వాళ్ళకి రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 202 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రాజస్థాన్ జైపూర్ లోని యూనిటీ మాల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని అందించబోతున్నారు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, మన ఇండియన్ ఈఎంఎస్ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ న్యూస్ ఒకటి వచ్చింది ఈ రోజు. యాపిల్ వాళ్ళు వాళ్ళ ఐఫోన్, మ్యాక్ బుక్, ఐప్యాడ్స్ అండ్ ఎయిర్ పోడ్స్ ఉంటాయి కదా, ఇవి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏవైతే వీళ్ళకి కాంపోనెంట్స్ కావాలో ఆ కాంపోనెంట్స్ ని వీళ్ళు అవుట్ సోర్స్ చేసుకుంటారు. అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు చైనా నుంచే వీళ్ళు కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం కాకుండా ఇండియా నుంచి కూడా ఈ కాంపోనెంట్స్ ని కొన్నట్లయితే కొంతవరకు రిస్క్ తగ్గించుకోవచ్చు కదా. అంటే ఓన్లీ చైనా మీదే డిపెండ్ అయ్యారు అనుకోండి, ఒకవేళ చైనాలో ఏదైనా ఇష్యూ వచ్చినట్లయితే వీళ్ళకి ఆ కాంపోనెంట్ సప్లై అనేది ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ ని తగ్గించుకునేందుకు గాను ఇండియా నుంచి కూడా ఈ కాంపోనెంట్స్ ని తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళకి చైనాలో కాంపోనెంట్స్ సప్లై చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియాలో కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ప్లాంట్ సెటప్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఈ కాంపోనెంట్స్ కొనుక్కోవడానికి యాపిల్ వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. కాకపోతే ఈ చైనీస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ స్ట్రిక్ట్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలంటే కష్టం. కాబట్టి ఈ చైనీస్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మన ఇండియాలోని ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడకపోవడంతో ఇప్పుడు యాపిల్ వాళ్ళు మన ఇండియాకి చెందినటువంటి 40 కంపెనీస్ తోని ఈ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపినట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో వీళ్ళు ఐటీ కంపెనీస్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, ఇటువంటి కంపెనీస్ అన్నిటితో కూడా డిస్కషన్స్ చేశారని. దీనిలో మనం మెయిన్ గా చూసినట్లయితే డిక్సన్ టెక్నాలజీస్ అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన అంబర్ ఎలక్ట్రానిక్స్, హెచ్సిఎల్ టెక్, విప్రో అండ్ మదర్సన్ గ్రూప్ ఇవన్నీ కంపెనీస్ తో కూడా ఆల్రెడీ డిస్కషన్స్ జరిపినట్లుగా అండ్ ఈ కంపెనీస్ లోని ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క కాంపోనెంట్ ని తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ యాపిల్ ఏ కంపెనీస్ ని వాళ్ళ కాంపోనెంట్ సప్లై చేయడానికి సెలెక్ట్ చేసుకుంటారన్నది చూడాలి. ఏవైతే
కంపెనీస్ కి యాపిల్ నుంచి ఆర్డర్స్ వస్తాయో అవన్నీ కంపెనీస్ కూడా స్ట్రాంగ్ గా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు ఆల్రెడీ వేరియస్ కంపెనీస్ కి చెందినటువంటి మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, కాంపోనెంట్స్ సప్లై చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. ఈవెన్ అంబర్ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో మెయిన్లీ ఈ రెండు కంపెనీస్ కి ఎక్కువగా పాజిటివ్ కానుంది. అండ్ వీటితో పాటు ఇంకా ఏ కంపెనీస్ కి యాపిల్ వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్స్ వస్తాయో అవన్నీ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ష్రింప్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ వచ్చింది. యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వాళ్ళు వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి యుఎస్ లోకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ష్రింప్స్ పైన వీళ్ళు కొత్త టారిఫ్స్ అయితే విధించడానికి అప్రూవ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ యుఎస్ లో ఉన్నటువంటి ఫిషర్ మ్యాన్స్ అదర్ కంట్రీస్ నుంచి వీళ్ళ కంట్రీకి ఏవైతే ష్రింప్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటి వలన వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఇది గుర్తించినటువంటి యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వాళ్ళు మన ఇండియా, ఇండోనేషియా అండ్ వియత్నాం తో పాటు ఈక్వెడార్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఫ్రోజన్ వార్మ్ వాటర్ ష్రింప్స్ పైన టారిఫ్స్ విధించడానికి అప్రూవ్ చేయడం జరిగింది. సో మన కంట్రీ నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఈ ష్రింప్స్ పైన టారిఫ్స్ విధించినట్లయితే ఇక్కడ నుంచి ఏవైతే కంపెనీస్ యుఎస్ కి ష్రింప్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాయో అవన్నీ కంపెనీస్ కి ఇది నెగిటివ్ కానుంది. ఈ ష్రింప్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే అవంతి ఫీడ్స్ కావచ్చు, కింగ్స్ ఇన్ఫ్రా కావచ్చు, వాటర్ బేస్ కావచ్చు, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా ష్రింప్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. సో ఇవన్నీ కంపెనీస్ కి కూడా ఇది కొంత నెగిటివ్ కానుంది. నెక్స్ట్ సోలార్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి సోలార్ ప్యానెల్స్ కావచ్చు, సెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అదర్ కంట్రీస్ మ్యానుఫ్యాక్చరర్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ కి చైనీస్ కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉండేవి. దానికి కారణం చైనీస్ గవర్నమెంట్ నుంచి ఆ కంపెనీస్ కి ప్రీవియస్ గా చాలా మంచి సపోర్ట్ లభించేది. మెయిన్లీ ఈ చైనీస్ సోలార్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చైనీస్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పోర్ట్ రిబేట్స్ లభించేవి. దీంతో ఈ చైనీస్ కంపెనీస్ అన్ని కూడా అదర్ కంట్రీస్ కి ఈ సోలార్ కాంపోనెంట్స్ ని చీప్ గా ఎక్స్పోర్ట్ చేస్తుండేవి. సో దీని వల్ల బెనిఫిట్ పొందినటువంటి చైనీస్ సోలార్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా వాళ్ళ కెపాసిటీస్ ని చాలా స్ట్రాంగ్ గా పెంచుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు చైనాలోని ఓవర్ కెపాసిటీ అయిపోవడం వలన ఈ సోలార్ కాంపోనెంట్స్ యొక్క ప్రైస్లు చాలా షార్ప్ గా కరెక్ట్ అవడంతో దాన్ని కంట్రోల్ చేసేందుకు గాను ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ ఈ సోలార్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రీవియస్ గా ఎక్స్పోర్ట్ రిబేట్స్ ఇచ్చేవారు కదా, ఆ ఎక్స్పోర్ట్ రిబేట్స్ అన్నిటిని కూడా కట్ చేయడం జరిగింది. నో ఈ ఎక్స్పోర్ట్ రిబేట్స్ చైనీస్ గవర్నమెంట్ కట్ చేయడం వలన సేమ్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి సోలార్ కాంపోనెంట్స్ కి అండ్ అదర్ కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి సోలార్ కాంపోనెంట్స్ కి మధ్య ప్రైస్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ గ్యాప్ బాగా తగ్గిపోతుంది. కాబట్టి మన ఇండియన్ సోలార్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా బెనిఫిట్ పొందబోతున్నారు. సో ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ నుంచి ఈ డిసిషన్ రావడంతో త్వరలోనే మన ఇండియన్ సోలార్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఈ సోలార్ కాంపోనెంట్ ప్రైస్లు పెంచడానికి చూస్తున్నట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ సోలార్ కాంపోనెంట్ ప్రైస్లు కనుక పెరిగినట్లయితే ఆబ్వియస్ గా ఈ కంపెనీస్ అన్ని బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ చైనీస్ కంపెనీస్ తోని కాంపిటీషన్ కూడా కొంత తగ్గుతుంది. కాబట్టి బోత్ వేస్ లోని మన ఇండియన్ సోలార్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా సిఎన్బిసి లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు నియర్లీ 500 ఎంప్లాయీస్ ని తీసివేస్తున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ ఎంప్లాయీస్ ని తీసేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ కాస్ట్ తగ్గించుకుని కంపెనీ ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ పైన వీళ్ళు ఫోకస్ చేస్తున్నారని, దీనిలో భాగంగానే ఈ 500 జాబ్ కట్స్ వీళ్ళు చేస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇంకా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. చూడాలి వీళ్ళ దగ్గర నుంచి త్వరలో ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ టీవీఎస్ ఐక్యూబ్ 2.2 KWH వేరియంట్ ఏదైతే ఉన్నదో దీన్ని నేపాల్ లో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళ టీవీఎస్ ఐక్యూబ్ మోడల్ ఏదైతే ఉన్నదో దానికి నేపాల్ లోని చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, దీంతో ఈ కొత్త వేరియంట్ ని కూడా ఇక్కడ లాంచ్ చేసినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు నేపాల్ లో లాంచ్ చేసినటువంటి ఈ న్యూ వేరియంట్ సేల్స్ కూడా బాగా జరిగాయి అనుకోండి, అది టీవీఎస్ మోటార్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పర్సనల్ అండ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ సెల్ చేసేటువంటి మామా ఎర్త్ అదే హొనాసా కన్స్యూమర్ వాళ్ళు వీళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి స్టాక్ లో మనకి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. ఈ రోజు సెషన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ స్టాక్ నియర్లీ 10% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఈ రోజు ఈ స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి వేరే రీజన్ ఉన్నది. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కి వీళ్ళ ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంటారు కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఈ హొనాసా కన్స్యూమర్ వాళ్ళ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఏకంగా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర 300 crores వరకు కూడా ఉన్నదని, అది డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా బర్డెన్ అవుతుందని, అండ్ అంతేకాకుండా ఈ హొనాసా కన్స్యూమర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ వెనక్కి తీసుకుంటున్నారో వాళ్ళకి క్రెడిట్ నోట్స్ ఇస్తుంటారు కదా, ఆ క్రెడిట్ నోట్స్ కూడా క్లియర్ చేయలేదని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ సొనాటా వాళ్ళ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఇంతలా వీళ్ళ దగ్గర పెరిగిపోయిందని చెప్పి క్లెయిమ్ చేసిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో అయితే ప్రెషర్
రూమర్ కనపడింది. దీనికి హొనాసా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర 300 crores ఇన్వెంటరీ ఉండిపోయిందని చెప్పి ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని, జస్ట్ వాళ్ళ దగ్గర 40 crores మాత్రమే ఇన్వెంటరీ ఉన్నదని, అండ్ వీళ్ళ సింగిల్ లేయర్ డిస్ట్రిబ్యూటర్ స్ట్రక్చర్ కి షిఫ్ట్ అవుతున్నాం. ఈ షిఫ్ట్ అవుతున్నటువంటి ట్రాన్సిషన్ లో భాగంగానే ఏవైతే ఇష్యూస్ ఆర్ కన్సర్న్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంపెనీ అయితే అడ్రస్ చేస్తుందని, అండ్ కంపెనీకి ఈ ట్రాన్సిషన్ లో భాగంగా 63.5 crores వర్త్ ప్రొడక్ట్స్ అయితే రిటర్న్ అవ్వాల్సి ఉన్నది. దానిలో ఆల్రెడీ 41 crores వరకు వీళ్ళ వేర్ హౌస్ కి రీచ్ అయిందని, అండ్ వీళ్ళు 50 crores వరకు కూడా క్రెడిట్ నోట్స్ అన్సెటిల్ చేయలేదని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ క్లెయిమ్ చేస్తుంది. కానీ వీళ్ళు బాకీ ఉన్నది జస్ట్ 4.73 crores మాత్రమే అని చెప్పి వీళ్ళ ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ వీళ్ళ ఇన్వెంటరీ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఇంత స్ట్రాంగ్ గా ఉండిపోయిందని చెప్పి న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాంతోనే కొంత మార్కెట్ లో కన్సర్న్స్ మొదలయ్యాయి. దానివల్లనే ఈ రోజు సెషన్ లో మనం స్టాక్ లో ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా. సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. డీటెయిల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంచుతాను. వెంటనే లింక్ మీద క్లిక్ చేసి కాల్ బుక్ చేసుకుని మీకు నచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పిక్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.